అంటే అసలకి ఈ గొడవ ఎక్కడ మొదలైందంటే, 'శివాజీ' గారు మీకు తెలుసు ఒక సినిమా ఆర్టిస్టు. ఆయన చెప్పారు బట్టలు మీరు మంచిగా వేసుకొనెళ్ళాలి. ఎలా పడితే అట్లా వెళ్తే కనక బయట ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఒక హీరోయిన్ ఇబ్బంది పడింది. అలాంటి టైంలో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి, మీరు బట్టలు ఇంతకుముందు పాత హీరోయిన్‌లు చాలా నిండుగా యేసుకునేవారు. మీరు కూడా బయటకొచ్చేటప్పుడు ఇట్లా వేసుకోండి. అట్లా వేసుకోవడం కరెక్ట్ కాదు అని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, అక్కడి నుంచి వివాదం మొదలయింది. కాదమ్మా, తప్పు కదమ్మా. శివాజీ అలాంటి మంచి మాటలు చెప్పచ్చా? తప్పు కదూ! అవునా? తప్పు కదమ్మా. అలాంటి మంచి మాటలు చెప్పచ్చా? ఇప్పుడు నువ్వు ఆడపిల్లగా నువ్వు చెప్పు. ఇప్పు తీరితే మంచిదా? కప్పు తీరితే మంచిదా? నిండుగా ఉంటేనే మంచిది. ఇప్పుడు నిన్ను ఏమని పిలుస్తాను నేను? మాటి మాటికి ఏమని పిలుస్తున్నాను నిన్ను? ఉమా అని. నిన్ను ఏమని పిలుస్తున్నానురా ఇప్పటిదాకా నేను? ఉమా. అనలేదు. తల్లి, ఆ! తల్లి అంటున్నాను. అవునా? అవును. ఎందుకంటున్నాను? అవునా? అవును. సక్రమంగా ఉంటాను. అలా ఎంతసేపు ఉంటామా? కదా! ఒళ్ళు చూపించాలి. ఎవరికి? ఒక్కడికి చూపించాలి. ఎవరి ద్వారా పిల్లల్ని కంటారో, ఎవరిని మొగుడంటారో వాడొక్కడికి చూపించాలి. ఊళ్ళోళ్ళందరికి చూపిస్తే దాన్నేమంటారు? ఇంగ్లీష్‌లో PROSTUTE. అదే స్పెల్లింగ్ కరెక్టేనా? ఇంకో టీ పెట్టాలేమో కదా! అంతే. అర్థమైందమ్మా? అంటే దీని మీద ఇప్పుడు వాళ్ళనేదేంటంటే, ఇప్పుడు అనసూయ కానీ, వేరే వాళ్ళు కానీ కొంతమంది ఏమంటున్నారంటే, ఇది మా ఇండివిడ్యువల్ పర్సనల్ చాయిస్. మేము ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలేసుకోవాలనేది మా ఇష్టము అని అంటున్నారు. కాదమ్మా. ఇప్పుడు నువ్వు సాయంత్రం ఏం తిన్నావో నాకు తెలీదు. నేను మా అసిస్టెంట్స్‌తో మాట్లాడుతూ ఇడ్లీ తింటారు దున్నపోతులు అని తిట్టాను అనుకుందాం. అంటే నువ్వేనా ఇప్పుడు నేను తిట్టినట్టే? ఇప్పుడు నువ్వేం తిన్నావో నాకు తెలదు కదా అసలు. నేను ఈళ్ళిద్దరిని తిట్టాను. ఎందుకు తింటారా? మినుమంటే ఇనుము లాంటిది. రాత్రిపూట అలా తినకూడదు అని ఏదో చెప్పాను. వెంటనే నువ్వు నా మీద కంప్లెయింట్. నేను మినుము తిన్నాను అని నన్ను ఈయన అంటున్నాడు అని అనిస్తే గుమ్మడికాయల దొంగ. భుజాలు తడుముకుని. ఆ! ఇప్పుడు శివాజీ నోరిప్పి ఫలానా ఆవిడ తక్కువ బట్టలేసుకుంది అన్నాడా? అన్నాడా? లేదు, హీరోయిన్‌లందరూ అలా ఉన్నారు, ఇట్లా ఉండాలి అని ఒక స్టేట్‌మెంట్ అనేది ఇట్లా ఉంటే బావుంటుందని తల్లి. ఇప్పుడు అతను ఎవరినైనా ఒక వ్యక్తిని వేలు పెట్టి చూపించాడా? లేదు, చూపించలేదు. కాకపోతే ఆడవారినే అన్నారు కాబట్టి, అదే ఇండస్ట్రీలో మేము కూడా ఉన్నాం కాబట్టి అన్నారు. పోనీ ఆడవారిని అతనేమన్నా అవమానించాడా? అంటే ఆయన కూడా సామాన్లు లేదు అంటే గనక మీరు ఇట్లాంటి పదాలు వాడారు. దరిద్రపు ముండా ఇట్లాంటి పదాలు వాడారు కదా! తల్లి. దానికి కూడా అతను వివరణ చెప్పాడేమో. అవును. అలా వాడి ఉండకూడదు. ఏదో ఫ్లోలో వచ్చింది. కానీ నా ఉద్దేశ్యం అయితే నేను వెనక్కి తగ్గను. ఆ పదాలొకటి ఉపసంహరించుకుంటానన్నాడు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే అదేదో సామెత ఉంది నాన్న. ఒకతను జంతువుల్ని తినేసాడు. తినేస్తే ఎముడు అక్కడ పడేసాడు. పడేస్తే ఆ జంతువుని తింటే తిన్నావు, ఎముకలు అక్కడ ఎందుకు పడేసావు అని అడిగితే అతనికి కోపం వస్తే అది ధర్మమేనా? ఎముకలు అక్కడ పాడేయడం తప్పు కాదా? సామాన్లు అనబడే వాటిని ప్రదర్శన చేయడం తప్పు కాదు. అన్నది తప్పా? కదా! మీకో మంచి ఉదాహరణ చెప్పనా? 'నేటి భారతం' అని ఓ సినిమా వచ్చింది తెలుసా? తెలుసు. అలాగే 'ప్రతిఘటన' అని సినిమా వచ్చింది తెలుసా? తెలుసు. విజయశాంతి గారిది. అందులో ఆ స్టూడెంట్లు ఆవిడ్ని చాలా అసహ్యంగా బొమ్మ గీస్తారు. ఈ దుశ్శాసన దుర్యోధన. ఎప్పుడుందన్న సినిమా? నువ్వు పుట్టలేదప్పుడు. అవునా? అవును. ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ మనిషి ఎదగాలా? కింద పోవాలా? ఎదగాలి. ఎదగడం అంటే ఏంటి? బాగా బట్టలు పొదుపులో ఉండడమా? నేను మొన్న వేరే ఇంటర్వ్యూలో చెప్పాను. నువ్వు ఈ వీడియో తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు దాన్ని కలిపి పెట్టు. 'భక్త తుకారాం' సినిమా. మా ఒళ్ళు, మా బట్టలు, మా ఇష్టం అనేవాళ్ళది ఓ పక్కన పెట్టు. 'భక్త తుకారాం' సినిమాలో కాంచన గారి సాంగ్ ఓ పక్కన పెట్టు. ఓకే. అది పర్ఫెక్ట్‌గా ఉంటది. అందులో ఆవిడ చాలా అందంగా ఉండే ఒకప్పటి హీరోయిన్ కదా! ఆవిడ తుకారాం గారి దగ్గరికెళ్ళి 'చంద్రముఖి' సాంగ్ ఏస్తుంది. అర్థం కాలే? అలా సాంగ్ ఏస్తే ఆయన రిటర్ను ఆవిడకి చెప్తాడు. "ఏమిటి? ఈ కళ్ళు చూసి ఆనందపడుతున్నావా? తర్వాత కంటి చూపు పోతుంది. ఈ ఒళ్ళు చూసి రెచ్చిపోతున్నావా? ఇది ముడతలు పడిపోద్ది. ఆ జుట్టు చూసి హిట్ అనుకుంటున్నావా?
అదంతా తెల్లగా అయిపోద్ది. నీ శరీరం చల్లగా అయిపోద్ది. మెల్లగా చచ్చిపోతావు, వంగిపోతావు అని చెప్తే అద్దంలో చూసుకొని భయపడిపోతుంది. ఇప్పుడు ఒళ్ళు చూపించే వాళ్ళందరికీ అదే పరిస్థితి. అందరం చచ్చిపోతాం. అందరం చచ్చిపోతాం. కానీ మనం ఇక్కడికి వచ్చి భూమి మీదకి ఎందుకొచ్చామో తెలుసుకొని చచ్చిపోవాలి కదా! ఊరికే ఒళ్ళేమన్నా ఇప్పుడు పందేం బట్టలేసుకోదు. ఏనుగు బట్టలేసుకోదు. కుక్క బట్టలేసుకోదు. నువ్వెందుకు బట్టలేసుకోవాలి? నువ్వు మనిషివి అంతే. అవునా? నీకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆ బాధ్యత? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. హూ యామ్ ఐ? నేనెవరు? నువ్వెవరు? నేను యాంకర్ అండి. యాంకరు, లారీ ట్యాంకర్ కాదు. నేను అమ్మాయినండి. అది కూడా కాదు. మరెవరు నువ్వు? మీ నాన్న కుట్టి. అది కూడా కాదు. నువ్వు భగవంతుడి యొక్క అంశవి. యు ద పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ లార్డ్. నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు. నీలోన గల శివుడు నాలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. వాడి 2 కళ్ళు మూయగలడు. కాబట్టి వినయంగా ఉండాలి. పద్ధతిగా ఉండాలి. అందులోనూ నీకు ఉదాహరణ ఇస్తాను.